చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పండి. హీరో మీ ఇద్దరికి ఇష్టమైన హీరో, సినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. అంటే మేము అందరి మనుషుల్లో భగవంతుడు ఉన్నారు కాబట్టి అందరు హీరోస్ అందరు ఇష్టం కదా. అందరూ మనుషులు అంటేనే ఇష్టం అప్పుడు. మరి అదే కదా. సరే, మీరు చేసిన సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టం? ఇది ఏంటంటే దీనికి ఆన్సర్ మా ఇద్దరిలో ఎవరు ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడిగారా? మా ఇద్దరిలో ఎవరు అంటే మీ మంచోళ్ళు అని అడిగారు అనుకోండి, ఏం చెబుతాం మేము? మీరు మీ అన్నగారి గురించి చెప్తారు, ఆయన మీ తమ్ముడు గారి గురించి చెబుతాం. అట్లా సినిమా కళామ తల్లి. అది చిన్న సినిమా పెద్ద సినిమా డబ్బులన్నీ ఒకటే కదా తల్లి. చిన్న పెద్ద అని కాదు, ఒక్కొక్క ఫైట్ చేసినప్పుడు మనకు ఒకలాంటి ఆ ఫీల్ లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్. లేటెస్ట్ గా బాగా నచ్చింది అరవిందో సమేత ఇంట్రడక్షన్ ఫైట్. నిజంగా బాగుంటది, సూపర్ ఫైట్. స్కూల్లో కూడా ఫైట్ ఉంటది ఒకటి, చైన్స్ తో కొట్టుకుంటారు చూసారా, నెంబర్ 1 ఫైట్ అది కూడా. ఆ తర్వాత కత్తి, మొండి కత్తితో. మాకు కేజీఎఫ్ డైరెక్టర్ మంచి యాక్షన్ డైరెక్టర్. అసలు అది చూసి మా ఫైట్ చూస్తే అలా సంతోషపడ కలిసినప్పుడు అంటే ఒక యాక్షన్ డైరెక్టర్, యాక్షన్ జోన్ డైరెక్టర్ చాలా సంతోషపడ్డాడని మాకు కొంచెం ఆనందం. మొండి కత్తిది కూడా బాగుంటది, చాలా బాగుంటది. క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇది రీసెంట్ గా చేసిన వాటిలో చెప్పారు. ఇది నాకు తెలిసి ఎన్టీఆర్ గారి మూవీస్ లో ఇది బాగా నచ్చింది ఫైట్. అలా ఒక్కొక్కరు మూవీ గురించి. బాలకృష్ణ గారి మూవీలో ఏ ఫైట్ ఇష్టం? సింహాలో ఫస్ట్ సింహ కాంబినేషన్స్ లో బాలీబాబు గారిది డాక్టర్ గారు అరటితోటలో ఫైట్ డాక్టర్ గా ఎంటర్ అయినప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ గా వీరసింహారెడ్డిలో చైర్ ఫైట్ అన్నది వాల్టేర్ వీరయ్య ఇంటర్వ్యూ ఫైట్. మహేష్ బాబు గారిది భర్త నేను థియేటర్ ఫైట్ బాగుంటుంది. భరత్ అని నేను థియేటర్ ఫైట్ అల్టిమేట్ ఉంటది అసలు. అది బ్యాక్గ్రౌండ్ లో నీడలాగా కనిపిస్తూ ఫైట్ సూపర్ ఉంటుంది. డైరెక్టర్ డిజైనింగ్ వల్ల మనకంటే ఇంకోటి ఫైట్ బాగా ఆడటానికి డైరెక్టర్ వెనక కథ డిజైనింగ్ లో ఉంటుంది. కథ గ్రిప్ ఇస్తే మాకు దాన్ని అంత తీసుకెళ్ళి ప్రయత్నిస్తాం. అల్లు అర్జున్ గారిది ఏది ఇష్టం? మేము ఫస్ట్ సరైనోడు మా బోయపాటి సినిమా కాంబినేషన్ లో మాకు ఆర్యా నుంచి మొదలయ్యాం, అలా వైకుంఠం ఊరికి జర్నీ జరుగుతుంది. సరైన వాళ్ళు ఇష్టమా ఫైట్ బాగా? అంటే కొంచెం బోయపాటి కాంబినేషన్ లో ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది, మాకు ఆయన కొంచెం ట్యూనింగ్ ఎక్కువ బాండింగ్ ఇద్దరికి. బోయపాటి గారి మూవీలో కంపల్సరీ ఉంటారు మీరు? ఆయనకి ఇష్టమా లేకపోతే సెంటిమెంటా ఏంటి? ఆయన అడగాలి మీరు. ఆయన అడుగుతారు, మీకు కూడా తెలిసి ఉంటది కదా ఆయన గురించి. ఎందుకు పెట్టుకుంటారు మీరు? అడగలేదా ప్రతి సినిమాలో మాకు ఛాన్స్ ఇస్తున్నారు ఎందుకు ఏదన్నా అని అడగలేదా? మీ అందరికి నచ్చితే ఈ కాంబినేషన్ బాగుంటుందని మీరు అంతేనా? ప్రేక్షకుల మీద ఆధారపడింది మా జీవితం. అంతేనా? మరి వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళ ఇష్ట ప్రకారం మేము నడుచుకునే పద్ధతి. రవితేజ గారి మూవీలో ఏది ఇష్టం? రవితేజ గారు మాకు మళ్ళీ సేమ్ పొజిషన్, అసలు అనుకోకుండా పెట్టేస్తున్నారు ఇద్దరు. రవితేజ గారి చాలా. అలాగే వేరే సినిమాలో మేకపిల్ల ఫైట్ వాల్తేరు వీరయ్య, అది కూడా రవితేజ గారిది. అక్కడ ఇష్టం ఆయన బాడీ లాంగ్వేజ్ మాకు కొంచెం ట్యూనింగ్ ఉంటది అనమాట. ఎక్కువ ఆయనతో ఎక్కువ సినిమాలు చేసాం. మా లైఫ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది ఆయనతో. ఫస్ట్ అవే కదా మరి, ఇట్లు శ్రావణి పురి గారు, రవి గారు, సినిమా కళామ తెల్ల బిడ్డలందరికీ ఎంతో మంది రుణపడి ఉంటాం అనమాట. ఏలు ముద్రగాళ్ళని మాట్లాడ చేతగాని వాళ్ళని ఇంత దూరం మమ్మల్ని నడిపించారే డైరెక్టర్లు అందరికి, హీరోస్ కి. అంటే ముందు పేషెన్స్ పట్టారు, మా మెద్దను భరించారు. మాట్లాడడం కూడా తెలియదు, తెలుగు మాట్లాడడం కూడా ఒత్తులు పళ్ళు కూడా మాట్లాడే. అప్పుడు బాగా పేషెన్స్ తోటి మా అమ్మాయి అలా ఎక్కడ చూసారు, కొంచెం పేషెన్స్ తోటి ఉండి అసలు ఏంటంటే మమ్మల్ని బయట నెట్టారు. మళ్ళీ సేమ్ పొజిషన్. అంటే మీరిద్దరు ట్విన్స్ కాబట్టి అలా తెలియకుండా జరుగుతుందా ఏమన్నా, లేకపోతే అంతేనా? తెలీదా అంటే కడుపులో కూడా అదే అడుగుతున్నాను. మా అమ్మగారు కూడా డిజైన్ చేసింది లోపల మీరు ఇద్దరు ఇలా పండుకుంటారు ఇలా కూర్చుంటారని. ఏంటంటే మేము చేస్తున్న పనులు కూడా ఒకటే. మా ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేకపోవటం, ఇద్దరం కలిసి ధ్యానం చేయటం, ఇద్దరు కలిసి సూర్య నమస్కార ప్రాణాయామ చేయటం, ఆహారం సేమ్ తీసుకోవటం, సేమ్ షూటింగ్, టోటల్ కంప్లీట్ గా ఏమైపోయిందంటే ఇక్కడ చేంజెస్ అసలు ఏం డిఫరెంట్ ఏం అనిపించదు అసలు. మీరిద్దరు నాకు తెలిసి మీ వైఫ్లు పిల్లలు మీ పేరెంట్స్ లేకపోయినా ఉంటారేమో కానీ మీరిద్దరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే మేము అప్పుడు కావాలని నడుస్తుంటాం. కొంచెం ఏంటంటే ఆ మమకారం కూడా కొంచెం ఉండకూడదని కొంచెం డిఫరెన్స్ చేస్తాను. అది కూడా ఉండొద్దా? ఏదో రాగం ఇది ఎంచకూడదు. ఇప్పుడు మేము విపాసనకి వెళ్ళాం తల్లి, మాకు సపరేట్ రూల్ ఇస్తారు. ఒక్క దాంట్లో ఉండనియరు, మాట్లాడడానికి లేదు. అంటే అక్కడ సైలెంట్ మాట్లాడకూడదు కదా, మాట్లాడుకుంటారేమోనని. మౌనం కదా. అట్లా 2 కోర్సులు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మాట్లాడుకోవాలని తెలిసి అప్పుడు తర్వాత ఒక రూమ్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు సిన్సియర్టీగా ఉన్నారని చెప్పి అప్పుడు సినిమా వాళ్ళు అంటే మీరు ఉండడానికి లేదు లేదని వెనక కూర్చోబెట్టారు. ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతారు. తర్వాత 2-3 రోజులు అయిపోగానే కూర్చోడు చూసిన తర్వాత మళ్ళీ ముందుకు షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా. రామ్ చరణ్ గారి మూవీస్ లో ఏది ఇష్టం? ఏ ఫైట్? మగధీరలో కొంచెం చేసాము, మేము ఫుల్ చేయలేదు, కొంచెం చేసాము. మగధీరలో
క్లైమాక్స్ ఇంటర్వల్ ఫైట్ ఏది బాబు ఎరుగుడ్డు మంచి ఆత్మ ఫైనల్లో రంగస్థలం కూడా మంచి మంచి ఫైట్స్ కదా, మంచి ఆత్మ మంచి గుడ్ మెంటాలిటీ. వెంకటేష్ గారి గురించి చెప్పండి. వెంకటేష్ గారితో చేశారా? వెంకటేష్ బాబు చేసిన ఆయన కూడా మంచి రమణ మహర్షి భక్తులు మేము సరదాగా మెడిటేషన్ గురించి మాట్లాడతాం. పవన్ సార్ ఆయన ఏ మూవీ ఇష్టం? అంటే వెంకీ మామ చేసాం, అంతకు ముందు కూడా కొంచెం చేసాము. తర్వాత తులసి చేసాం, తులసి బాగుంటది. ఎమోషనల్ బాడీ గార్డ్. పవన్ గారితో చేసాం. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ తో ఎంట్రీ. తర్వాత చేశారు ఇంకేమన్నా? గబ్బర్ సింగ్ ఎంట్రీ బబ్బర్ సింగ్ అయిపోయింది ఫైట్. అసలు బ్లాక్ బస్టర్ చేశారుగా. మళ్ళీ ఇప్పుడు సేమ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తాం షూటింగ్. ఓహో, పవన్ గారితోనే. పవన్ గారి గురించి చెప్పండి. పవన్ గారి గురించి చెప్పాడు. పవన్ గారు పవర్ గురించి మనం ఏం వాడుకుంటాం. మహేష్ బాబు గారు అదే ఒక రకమైన పవర్. ఇంకోటి ఏంటి తల్లి, వీళ్ళందరి దగ్గర పవర్ లేకపోతే నేచర్ డిజైన్ అంతమందికి ఆకర్షణ ఎందుకు పొందుతారు? ఒక మనిషి ఇంతమంది ఆకర్షణ పొందాలంటే ఏదో ఒక తెలియని ఫైరింగ్స్ అంటే ఒక్కొక్క రకమైన పవర్, ఒక్కొక్క రకం డిఫరెంట్ స్టైలిష్ ఉంటుంది. అందుకని భగవంతుడు ఒకే రకంగా పెట్టారు. లైట్లు చదువుతారు, ఒక ఎల్లో లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్. లోపల ఉన్న పవర్ ఒకటే. లోపల హెల్త్ కరెంట్ అనేది ఒకటే, కలర్ చేంజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.